77 ఏళ్ల గాంధీ మరియు అతని పక్కన 17 మరియు 18 సంవత్సరాల వయసుగల మహిళలు వారు కోరుకోనిది చెయ్యమని అడిగారు, కాని తిరస్కరించలేకపోయారు. గాంధీ దీన్ని ఒక వేడుక ప్రయోగం, సెరిమనియల్ స్పెరిమెంట్ అని పిలిచాడు. అతని సహచరులు దీనిని కలవరపెట్టేది అని పిలిచారు. ఆపమని వేడుకున్నారు. మరియు నేడు చాలా మందికి కథలోని ఈ భాగం కూడా తెలియదు. భారతదేశంలో మహాత్మా గాంధీ ఎవరో తెలియనివారు ఎవరూ లేరని నాకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి నేను మీకు చెప్పబోయేది మిమ్మల్ని షాక్ చేస్తుంది, మీకు కోపం తెప్పిస్తుంది, మరియు మనం మహాత్మాగా పూజించే వ్యక్తి గురించి మీకు తెలుసని మీరు అనుకున్న ప్రతిదాన్ని కూడా ప్రశ్నించేలా చేస్తుంది. మహాత్మా గాంధీ ఏమి చేస్తున్నారు నేను మీకు చెప్తాను. అప్పుడు ఇది ఎందుకు అంత ఆందోళనకరంగా ఉందో మీకు అర్థమవుతుంది. 1946 మరియు 1947 మధ్య గాంధీ యువతులతో వేడుక ప్రయోగాలు అని పిలిచేదాన్ని ప్రారంభించాడు. మరియు కాదు, ఇది కేవలం సిద్ధాంతపరంగా కాదు, అతను వాస్తవానికి వారితో పడుకోవడం ప్రారంభించాడు. ఒకే గదిలో, బట్టలు లేకుండా, ఒకే మంచంలో. అవును, మనం లక్షలాది మందిని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నడిపించిన అదే గాంధీ గురించి మాట్లాడుతున్నాము. ఆయన మహిళల హక్కుల గురించి మాట్లాడాడు మరియు మహిళలను బలహీనులు అని కూడా అన్నాడు. నైతిక శక్తిలో ఆయన ఉన్నతమైన వ్యక్తి. స్త్రీల బలానికి విలువ ఇచ్చిన అదే వ్యక్తి అదే సమయంలో సమానత్వం యువతులను తీవ్ర కలతపెట్టి చాలామంది ఎప్పుడూ వినని దానిలో పాల్గొనేలా చేస్తున్నాడు. అది మీకు ఇప్పటికే షాకింగ్గా ఉంటే ఈ మహిళలు ఎవరో మీరు వినే వరకు వేచి ఉండండి. మను గాంధీకి తన సొంత మనవరాలు, కేవలం 18 నుండి 20 సంవత్సరాల వయసు. మార్గం ద్వారా మనవరాలు అంటే మీ సోదరుడు లేదా సోదరి మనవరాలు. కాబట్టి గాంధీ మనవరాలు అతని సోదరుడు లేదా సోదరి మనవరాలు లాంటిది. తరువాత అబ్బా గాంధీకి మరొక యువ బంధువు, కేవలం 17 నుండి 18 సంవత్సరాల వయసు. తరువాత అతని వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ సుశీలా నాయర్, ఆమె 30ల ప్రారంభంలో. బ్రదర్ పార్వతి నారాయణ్, సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణ్ భార్య. ఆమె 40 ఏళ్ల వయసులో ఉంది. కాంచన్ షా, గాంధీ ఆశ్రమ మేనేజర్ భార్య. ఆమె మాత్రమే ఒక్కసారి ఒకే రాత్రికి అవిశ్రాంతంగా వృద్ధురాలయ్యింది. మరియు బీనా పటేల్, వదిన. గాంధీ మనవడు ఘను గాంధీ మరియు ఆయన కార్యదర్శి నిర్మల్ కుమార్ బోస్ తమ డైరీలో ఇవన్నీ రాసుకున్నారు. ఇది ఒక సాహసోత్పేతమైన అసలైన ప్రయోగం మరియు వారి స్వచ్ఛతకు అంతిమ పరీక్ష అని గాంధీ మనతో చెప్పారని ఆయన రాశారు. కాబట్టి గాంధీ ఇలా అంటారు: ఈ యువతులు తమ దుస్తులన్నీ తీసివేసి అతని పక్కన పడుకోవలసి వచ్చింది.